నాకెందుకు ఇంక ఈ కర్మ, నాకెందుకు ఇంకా ఈ నరకం, బతికుండగానే నాకెందుకు ఈ బాధ అని విసిగారిపోయిన నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నాకెందుకు ఈ కర్మ అనుకుంటున్నావా? నాకెందుకు ఇంక ఈ జీవితం అనుకుంటున్నావా? నాకింక ఏమిందిలే, నా బ్రతికే సర్వనాశనం అయిపోయింది, ఒంటిలో ఆరోగ్యం లేదు, ఇంటిలో సమాధానం లేదు, స్నేహితుల్లో సంతోషం లేదు, జీవితంలో ఆనందం లేదు, ఇంకా ఇలాగే ఉంది నా బ్రతుకు, ఇదే నా జీవితం, ఇంకెందుకు ఈ చెర నాకు, ఇంకా ఎందుకు ఈ నరకం నాకు అనుకుంటున్నా నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. చెరలో నుండి నిన్ను రప్పించి పాడైపోయిన నీ జీవితాన్ని కట్టి, పాడైపోయిన నీ బ్రతుకును సరిచేసి, శిథిలమైపోయినటువంటి నీ గృహాన్ని, నీ కుటుంబాన్ని చక్కపరచి ఒక చోటికి పోగు చేసి ఐక్యపరిచేస్తాడు దేవుడి రాత్రి. అంతటి కృప దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 14వ వాక్యంలో ఈ విధంగా మాట్లాడుతుంది. నేను చెరలో నుండి రప్పించును, పాడైపోయిన పట్టణములను మరలా కట్టుకొని వాటిలో వారి కాపురం ఉంటారు. నీవున్న స్థానమును విడిచిపెట్టి ఏదేదో ప్రాంతానికి పారిపోయావా? నీ బంధువుల మధ్య తల ఎత్తుకోలేకుండా నీ ఉండిపోతున్నావా? నీ ఉద్యోగుల మధ్య హ్యాపీగా ఉద్యోగం చేసుకోలేకపోతున్నావా? ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, నాకెందుకెందుకు బాధ, వీళ్ళ మధ్యలో నాకు వాల్యూ లేదు, వీళ్ళ మధ్యలో నాకు విలువ లేదు, ఇంకా ఎందుకో అని విసిగారిపోతే ప్రభు మాట్లాడుతున్నాడు. చెరలో నుండి, ఆ బాధలో నుండి, ఆ కష్టములో నుండి, ఆ శ్రమలో నుండి, ఆ ఇబ్బందులలో నుండి, ఆ నరకపు జీవితంలో నుండి, సమాధానమైనటువంటి ఆ ప్రదేశంలో నుండి దేవుడు మరలా నిన్ను రప్పించి నిన్ను కాపాడి క్షేమకరమైనటువంటి సురక్షితమైనటువంటి సమాధానము కలిగినటువంటి జీవితాన్ని నా ప్రభువు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది దేవుని మాట, అది రాత్రి ప్రభువు చెబుతున్నాడు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఇశ్రాయేలు భయపడకు, దేవుని కుమారుడా దిగులు చెందకు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, అది సులువుగాను తేలికగాను ఉంటది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభుని దర్శిస్తున్నాడు. ఈ సమయంలో ప్రభు నిన్ను పలకరిస్తున్నాడు. తన వాక్కు చేత నీతో మాట్లాడుతున్నాడు. చెరలో నుండి బంధింపబడిపోయి ఉంటే గనక నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నిన్నే పిలుస్తున్నాడు. ఈ స్వరములు విని యేసయ్యను హత్తుకో, యేసయ్యను హృదయంలోనికి ఆహ్వానిస్తే నా ప్రభువు నీకు దీర్ఘాయువును అనుగ్రహింపచేసి సంతోషాన్ని ఇస్తాడు.